ఇవాళ మీకు మొటాలు, పింపుల్స్ మా మెడికల్ టర్మ్‌లో యాక్ని వల్గారిస్ అంటారు. సో, సింప్టమ్స్ అండ్ కాజెస్. సింప్టమ్స్ ఏం చూస్తాము మెయిన్‌గా అంటే మనకి వైట్ హెడ్స్, బ్లాక్ హెడ్స్, పాప్యూల్స్, పస్ట్యూల్స్, నాడ్యూల్స్ అండ్ సిస్ట్ అనేవి మనకు కనిపిస్తా ఉంటాయి ఫేస్ మీద, చెస్ట్ మీద, అప్పర్ బ్యాక్ అండ్ షోల్డర్స్ మీద. మెయిన్ కాజెస్ ఏంటి అంటే ప్యూబర్టీ హిట్ అయిన తర్వాత హార్మోన్స్ ఇంబాలెన్స్ అనేది జరుగుతుంది. దానివల్ల మనకి యాక్ని అనేది వస్తుంది. అదే కాకుండా ఇంకా వేరే కాజెస్ ఏంటి అంటే ఎయిర్ పొల్యూషన్ అండ్ స్టెరాయిడ్ ఇండ్యూస్డ్ యాక్ని అనేది కూడా ఉంటుంది. అంటే టాపికల్ క్రీమ్స్ ఆఫ్ స్టెరాయిడ్స్, ఓరల్ టాబ్లెట్స్, స్టెరాయిడ్ టాబ్లెట్స్ ఎక్కువ కాలం వాడినా కూడా మనకి యాక్ని అనేది అక్కర్ అవుతుంది. అండ్ వెదర్ కండిషన్స్ అనమాట. మెయిన్‌గా హ్యూమిడిటీ క్లైమేట్స్‌లో ఎక్కువ యాక్ని వచ్చే ఛాన్సెస్ ఉంటాయి. అండ్ గ్రీజీ ప్రొడక్ట్స్ అంటే క్రీమ్స్ అవ్వచ్చు, మాయిశ్చరైజర్స్ అవ్వచ్చు, లోషన్స్ అవ్వచ్చు, లేదు ఏదైనా వర్క్ చేసే ప్లేస్‌లో ఏదైనా ఉన్నా కూడా మనకి రావచ్చు యాక్ని. సో, ఇంకో కాజ్ వచ్చి స్ట్రెస్. స్ట్రెస్ వల్ల మనకి హార్మోన్ అనేది రిలీజ్ అవుతుంది. కార్టిసాల్ అనే హార్మోన్. సో, దానివల్ల కూడా మనకి యాక్ని అనేది ఇంక్రీజ్ అవుతుంది. ఇది కాకుండా ఫుడ్ ఆల్సో ప్లేస్ ఎ వెరీ గ్రేట్ రోల్ ఇన్ యాక్ని అనమాట. సో, మనం స్కిమ్ మిల్క్ అనేది తాగితే మంచిదని అనుకుంటారు చాలామంది. కానీ స్కిమ్ మిల్క్ వల్ల మనకి యాక్ని అనేది వస్తుంది. తర్వాత స్టెరాయిడ్స్. టాపికల్ స్టెరాయిడ్స్ కానీ, ఓరల్ స్టెరాయిడ్స్ కానీ లాంగ్ టైమ్ యూజ్ చేస్తున్నా, లేదు ఏదైనా క్రీమ్స్ వాడుతున్నా మనకి సూట్ కానివి, దానివల్ల కూడా యాక్ని వచ్చే ఛాన్సెస్ ఎక్కువ ఉంటాయి.